హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా సండే మార్నింగ్ టు నైట్ రొటీన్. సండే అంటే కొంచెం లేట్‌గా లేస్తాం కదండీ! లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈరోజు డీటాక్స్ వాటర్స్ ఏమీ కూడా ప్రిపేర్ చేసుకోవట్లేదు. హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక కప్ కాఫీ తాగుతాము. మీకు తెలుసు కదండీ! రెగ్యులర్‌గా కాఫీ, టీలు తాగే అలవాటు లేదు కానీ సండే అయితే మాత్రం కంపల్సరీ మార్నింగ్, ఈవినింగ్ కాఫీ గానీ లేదంటే టీ గానీ తాగుతాము. నేను ఈ కాఫీ పొడి ప్యాకెట్స్ కూడా ఆంధ్ర నుంచి తెచ్చుకుంటానండి. ఇక్కడ కాఫీ పొడి దొరకదా అంటే దొరుకుతుంది. కానీ ప్యాకెట్స్ తక్కువ దొరుకుతాయన్నమాట. బాటిల్స్ దొరుకుతాయి. నాకేమో ఈ విధంగా రూ. 2 ప్యాకెట్స్ యూజ్ చేయడం అలవాటు. ఒక కప్‌కి ఒక ప్యాకెట్ వేసేసి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలిపేస్తాను. ఈజీగా ఉంటుంది కదా! బాటిల్ అనుకోండి మనం మూతలవి సరిగ్గా పెట్టకపోతే అది గట్టిగా కూడా అయిపోతుంది కదా! అందుకనే నాకు ఈ విధంగా ప్యాకెట్స్ యూజ్ చేయడమే ఇష్టం. ఆంధ్ర నుంచి మేము ఎప్పుడొచ్చినా ఈ విధంగా కాఫీ పొడి ప్యాకెట్సు, బెల్లం, చింతపండు, ఇడ్లీ రవ్వ, మినపప్పు ఇవి ఖచ్చితంగా తెచ్చుకుంటామండి. ఇడ్లీ రవ్వ, మినపప్పు అయితే ఇక్కడ చాలా వరకు దొరకదు చాలా షాప్స్‌లో. చింతపండు, బెల్లం ఇవి 2 కూడా ఇక్కడ అస్సలు బాగోవండి. వాటిని మనం అసలు యూజ్ చేయలేము. అందుకని అవి కూడా నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను. బాల్కనీలో కూర్చొని కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం. చాలామందికి మార్నింగ్ టైంలో లేచిన వెంటనే కాఫీ లేదంటే టీ పడాలి కదండీ! లేకపోతే వాళ్ళకి ఏ పని చేయాలనిపించదు. సో, అంతలా కాఫీ, టీకి కొంతమంది అడిక్ట్ అయి ఉంటారు. సో, నాకైతే అలా ఏం లేదండి. కానీ సండే అయితే మాత్రం మా హస్బెండ్‌తో పాటు కూర్చొని అలా కాఫీ లేదంటే టీ తాగడం అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ 2, 3 డేస్ నుంచి క్లైమేట్ చాలా చేంజ్ అయిందండి. అసలు సరిగా ఎండే రావట్లేదు. మబ్బులు పట్టి అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతున్నాయి. చలిగాలులు కూడా వేస్తున్నాయి. సో, పిల్లల్ని కూడా పెద్దగా బయటకైతే పంపించట్లేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ముందు రోజు నైట్ అంటే సాటర్డే నైట్ డిన్నర్‌లోకి ఆలు పరోటా చేశానండి. ఒక 3 ఆలు పరోటా ఉన్నాయి. మా హస్బెండ్ నాకు వాటినే వేడి చేసి ఇచ్చేయి అవే తింటాను అన్నారు. ఆయనకి ఒక 2 ఆలు పరోటా వేడి చేసి ఇచ్చేసాను. ఈ ఆలు పరోటా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇక నేను పిల్లలు మ్యాగీ నూడిల్స్ చేసుకుంటున్నామండి. సాహితీ నేను ఎగ్ నూడిల్స్ చేసుకుంటున్నాము. మా అబ్బాయికైతే ఈ ఎగ్ నూడిల్స్ అస్సలు ఇష్టముండదు. వాడికి ఈ విధంగా ప్లెయిన్‌గా ఎక్కువ వాటర్ ఉండి అలా ఉండాలనమాట నూడిల్స్. సాత్విక్‌కి సెపరేట్‌గా చేసేసాను. అండ్ ఎగ్ నూడిల్స్ చేసుకోవడం కోసం నూడిల్స్‌ని ఈ విధంగా బాయిల్ చేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! సాత్విక్‌కి ఇలా ఉండాలండి. వాటిలో ఆనియన్స్ గానీ, క్యారెట్ గానీ ఏం వేసినా తినడు. అలా ప్లెయిన్‌గానే ఇష్టం వాడికి. ఎగ్ నూడిల్స్ చేసుకోవడం కోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేశాను. సో, నెక్స్ట్ ఇందులో ఒక ఆనియన్ అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి. ఇందులో మీరు కావాలంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి నా దగ్గర అయితే క్యారెట్ గానీ, బీన్స్ గానీ ఏవి అవైలబుల్ లేవు. చాలా సింపుల్‌గా అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఎగ్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఎగ్స్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మ్యాగీ మసాలాను కూడా వేసేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ కూడా ఇందులో వేసేసి ఈ ఎగ్గు, మసాలా ఇవన్నీ కూడా నూడిల్స్‌కి బాగా పట్టేలాగా కలుపుకొని లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయండి. సాసుల్లాంటివి లేకుండా వెజిటబుల్స్ లాంటివి లేకుండా చాలా సింపుల్‌గా అయితే నేను ఎగ్ నూడిల్స్ ఈ విధంగా రెడీ చేస్తాను. ఇందులో మనం పెద్దగా స్పైసెస్ లాంటివి, సాసుల్లాంటివి ఏవి కూడా యాడ్ చేసుకోనవసరం లేదండి. ఎందుకంటే ఇందులో మసాలా ప్యాకెట్స్ ఇస్తాడు కదా! మ్యాగీ మసాలా దాంతోనే చాలా టేస్ట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. మా సాహితి అన్నీ తింటుందండి. అన్నీ టేస్ట్ చేస్తుంది. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తింటుంది కానీ, సాత్విక్ అలా కాదండి. అన్నీ తినడు. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తినడు. వెజిటబుల్స్ కూడా వాడికిష్టమైనవే తింటాడు. వీళ్ళిద్దరూ ఒకేసారి, ఒకే టైంకి పుట్టారు గానీ, వాళ్ళ ఇష్టాయిష్టాలు మాత్రం ఒకలా ఉండవండి. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఫ్రూట్సు, వెజిటబుల్సు ఇవన్నీ కూడా ప్యూరీస్ లాగా చేసి పెట్టేసేదాన్ని. అప్పుడు బాగానే తినేవాడండి. తర్వాత కొంచెం పెద్ద అవుతూ, అవుతూ ఇష్టాలన్నీ కూడా మారిపోయాయి. నేను వీక్ మొత్తం చాలా హెల్తీగా తింటాను కదండీ! మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసి స్మూతీసు, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటాను. అలాగే టైంకి కూడా తినేస్తాను. కానీ సండే మాత్రం అలా కాదండి. నాకిష్టమైన ఫుడ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇక ఈరోజు సండే కదండీ! పిల్లల యూనిఫార్మ్సు, షూసు, బ్యాగ్సు ఇవన్నీ కూడా వాష్ చేసేసి పైన వేశాను.
ఈరోజు అసలు సరిగ్గా ఎండే రాలేదండి. ఎందుకు వాష్ చేశానా అనిపించింది. గాలికైనా ఆరతాయిలే అని నేనింకా పైనే ఉంచేశాను. ఇక ఈరోజు లంచ్‌లోకి చేపల పులుసు పెడతానండి. అది కూడా మా గోదావరోళ్ళ స్టైల్‌లో చింతకాయ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చేప ముక్కలు ఆల్రెడీ క్లీన్ చేసేసి అంటే పైన పొలుసు అవి తీసేసి కట్ చేసి ఇచ్చారండి. అయినా కూడా నేను ఈ విధంగా గరుకు రాయి మీద ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను. ఆ జిగురు అవన్నీ ఏమైనా ఉంటే పోతాయని. సో, లాస్ట్‌లో ఉప్పు, పసుపు 2 వేసి 2, 3 సార్లు బాగా క్లీన్ చేసి చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసు కోసం ఫస్ట్ నేనిక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఇంతకు మించి మసాలాలు ఏవి కూడా యాడ్ చేయనవసరం లేదు. పులుపు కూరల్లో, పులుసు కూరల్లో మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగోదు. వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా వేసి వాటర్ వేయకుండా మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా అంటే కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. సో, చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే చేపల పులుసు టేస్ట్ బాగోదు. ఇంటి దగ్గరైతే మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీటిని రోట్లో వేసి కుమ్ముతారండి మసాలా కచ్చాబచ్చాగా. సో, అలాగైతే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది చింతకాయ చేపల పులుసు కదా! సో, అందుకని తగినన్ని చింతకాయలను తీసుకొని వాటిని వాటర్‌తో 2, 3 సార్లు చాలా నీట్‌గా పైన రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. సో, క్లీన్ చేసుకున్న తర్వాత అందులో తగినంత వాటర్‌ని యాడ్ చేసి ఈ విధంగా స్టవ్ పై పెట్టి ఉడికించుకోండి. ఈ చింతకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోతాయండి. సో, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతులతో బాగా క్రష్ చేస్తే ఆ చింతకాయల్లో ఉండే రసం అంతా కూడా వచ్చేస్తుందండి. సో, ఆ చింతకాయ రసాన్ని ఈ విధంగా వేరొక గిన్నెలోకి వడకట్టుకోండి. వడకట్టిన తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా చేతులతో బాగా క్రష్ చేస్తే సో, చిక్కటి ఈ చింతకాయ గుజ్జు అనేది రెడీ అవుతుందండి. సో, దాన్నంతటిని కూడా మళ్ళీ మరొక్కసారి వడకట్టుకోండి. మీ దగ్గర చింతకాయలు ఎక్కువగా ఉంటే గనక ఈ విధంగా గుజ్జు తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేపల పులుసులు తయారు చేసినప్పుడు లేదంటే రసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. చేపల పులుసులో వేసిన పచ్చిమిరపకాయల్ని కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి. మా హస్బెండ్‌కి అయితే చాలా ఇష్టం. నేను అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఒక 10 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. పులుపు కూరల్లో ఉప్పు, కారం 2 కూడా ఎక్కువే పడతాయండి. అందులోనూ చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. సో, కారం, ఉప్పు తక్కువైతే గనక పులుసు టేస్ట్ అస్సలు బాగోదు. సో, పులుసు కూరల్లో ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. మనం వేసిన మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకోండి. మీరు ఈ విధంగా చేపల పులుసు కానీ, ఇగురు కానీ వండుతున్నప్పుడు వెడల్పుగా ఉండే దాకల్లోనే వండుకోవాలండి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న దాకల్లో వండుకోవడం వల్ల ఆ చేప ముక్కలు విడిపోకుండా వేటికవి సెపరేట్‌గా ఉంటాయి. ఈ విధంగా వాటర్ వేసి ఒక్కసారి ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పులుసుని మీరు తినే పులుపుని బట్టి ఇందులో వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలపండి. గరిటెని మాత్రం పెట్టొద్దు. మీరు వాటర్ వేసిన తర్వాత గరిటె పెడితే ముక్కలన్నీ విడిపోతాయి. సో, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపేసి మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నేను ఒక 4, 5 చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై పెట్టడం కోసం ఉప్పు, కారం అవన్నీ కూడా పట్టించి ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. సో, ఈవినింగ్ వాటిని ఫ్రై చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టం. ఈ చేపల పులుసు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మరొక్కసారి మూత పెట్టేయండి. మా గోదావరి జిల్లా వారు చాలామంది ఈ చేపల పులుసుకి మంచి రంగు, రుచి రావడం కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్‌ని యాడ్ చేస్తామండి. అదే ఈ ఆయిల్. ఇది
ఆవకాయ పైన ఉండే ఆయిల్ అండి. ఆవకాయ పచ్చడిలో పైన ఉంటుంది కదా ఆయిలు. సో, అదన్నమాట. ఈ చేపల పులుసు ఇక ఉడికిపోయింది అనగా ఒక పెద్ద స్పూన్‌తో 1 టేబుల్ స్పూన్ ఆవకాయ పైనుండే ఆయిల్‌ని వేసుకోవాలి. వేసి ఒక్కసారి ఉడికించుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో పైన కొత్తిమీర చల్లుకుంటే చాలా చాలా రుచిగా, చాలా చాలా టేస్టీగా ఉండే గోదావరి స్టైల్ చింతకాయ చేపల పులుసు రెడీ అవుతుంది. మీకు చింతకాయలు దొరికితే గనక తప్పకుండా చింతకాయ చేపల పులుసుని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ట్రై చేసి మీకెట్లా వచ్చింది, రుచి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఈ విధంగా చింతకాయ కూరలు, పులుపు కూరలు ఏవైనా సరే మనం వండిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి లేదంటే బాగా చల్లారిన తర్వాత ఈవినింగ్ టైంకి టేస్ట్ బావుంటాయండి. సో, ఈ కూర కూడా అంతే నెక్స్ట్ డేకి చాలా బావుంటుంది. అలాగే ఈ చింతకాయ వేసి వండిన కూరలు ఏవైనా సరే కొంచెం నిల్వ ఉంటాయండి. 2, 3 రోజులు మనం నిల్వ ఉంచుకొని తిన్నా కూడా టేస్ట్ బావుంటాయి. నా వంట కంప్లీట్ అయ్యేసరికి బయట వర్షం పడుతుందండి. చెప్పాను కదా! ఇక్కడ 3, 4 డేస్ నుంచి ఈ విధంగా మబ్బులు, మేఘాలు, వర్షం అట్లా ఉంటుంది. పైన బ్యాగులవి ఉతికి పెట్టాను కదండీ! గుర్తొచ్చాయి. వెంటనే పైకి వెళ్ళి యూనిఫార్ము, బ్యాగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాను. అసలే చలి. ఈ చలికి తగ్గట్టు ఇక్కడ మళ్ళీ ఈ మేఘాలు, మబ్బులు, వర్షాలు. ఈ మధ్య వర్షాలు పడవలసిన టైంలో పడకుండా సో, ఇట్లా ఏది కానీ సీజన్‌లో పడుతున్నాయి కదండీ! వీటి వల్ల చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్సు, వైరల్ జ్వరాలు అవన్నీ వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పిల్లలకి స్నానం చేయించేసి ఫస్ట్ వాళ్ళకి భోజనం తినిపించేసి మేము కూడా తినేసాము. భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు మీలో ఎంతమందికుంది? సో, మేమైతే తింటామండి. ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు తిన్న తర్వాత ఈ విధంగా స్వీట్ గానీ, లేదంటే అట్‌లీస్ట్ బెల్లం ముక్క గానీ నోట్లో వేసుకుంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది మనం తిన్న ఆహారం. ఇవి మల్లార్ పుండలండి. బెల్లం మిఠాయి. మా గోదావరి సైడ్ వాళ్ళందరికీ కూడా బాగా తెలుస్తాయి. మేము ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా వీటిని తెచ్చుకుంటాము. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మాకు భోజనాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ పైన కొంచెం ఎండొచ్చిందండి. ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అవి చేయిందాము, కొంతసేపు ఎండలో కూర్చుందాము అని పైకి తీసుకొచ్చాను. మా సాహితమ్మ అన్నిటిలోని బెస్టే అండి. అన్నీ తింటుంది, ఏడిపించదు. తన హోంవర్క్‌లు కూడా చాలా వరకు తనే కంప్లీట్ చేసేసుకుంటుంది. కానీ సాత్విక్ అలా కాదండి. చాలా నాటీ. ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని కంప్లీట్‌గా హోంవర్క్ అయితే చేయడు. నేను కూడా పక్కన కూర్చొని ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ విధంగా హోంవర్క్ చేయించాలి. ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదండీ! సో, మీ ఇంట్లో కూడా ఇంతేనా? తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అబ్బాయిలే ఎక్కువ అల్లరి చేస్తారు. అమ్మాయిలు కొంచెం చెప్పిన మాట వింటారు. వాళ్ళ వర్క్ అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. అలాగని సాహితీ అస్సలు అల్లరి చేయదా అంటే చేస్తుందండోయ్! మా అబ్బాయితో పాటుగా అల్లరి కూడా చేస్తుంది. కానీ కొంచెం చెప్పిన మాట వింటుంది. తన వర్క్ అవి కూడా తనే కంప్లీట్ చేసుకుంటుందనమాట. సో, అందులో అయితే బెస్ట్. ఇక్కడ నేను మా హస్బెండ్ శనగలు ఒలుస్తున్నామండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను కదండీ! ఇవి పచ్చి శనగలు ఇక్కడ బాగా దొరుకుతాయండి ఈ సీజన్‌లో. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా ఇవి బాగా దొరికేవండి. వీటితో కర్రీస్ చేసుకోవచ్చు. లేదంటే వీటిని ఇదే విధంగా ఒలవకుండా ఇదే విధంగా ఫ్రై చేసేసి తిన్నా కూడా చాలా కమ్మగా చాలా బావుంటాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చి శనగలతో రోటీస్‌లోకి కర్రీస్ అవి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. వీటి ఆకు ఉంది కదండీ! ఈ ఆకు కూడా ఇక్కడ బయట మనకి మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారు. ఈ ఆకుతో కూడా వీళ్ళు పప్పు, ఫ్రై, కూరలు లాంటివి చేసుకుంటారంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ మనం తినే ఆకుకూరలు చాలా తక్కువ దొరుకుతాయండి. నేనెప్పుడు చూడని ఆకుకూరలన్నీ కూడా నాకు మార్కెట్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా శనగలాకు, ఆవాలాకులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మనం తినే ఆకుకూరల్లో ఎక్కువగా పాలకూర, మెంతికూర దొరుకుతాయండి. ఎప్పుడన్నా ఒకసారి తోటకూర దొరుకుతుంది. సో, అంతే. అంతకు మించి ఏ ఆకుకూరలు ఇక్కడ దొరకవు. ఇక ఈవినింగ్ టైంలో టీ తాగేసి ఇంట్లోకి కొన్ని సరుకులు కావాలండి తీసుకోవడం కోసం మా ఇంటికి దగ్గరలో ఆల్ ఇన్ వన్ షాప్ ఒకటుంటుంది. ఇంకా గ్రోసరీ ఐటెమ్స్ అన్నీ కూడా మంత్లీ వన్స్ నేను ఇక్కడి నుంచే తీసుకువెళ్తాను. సో, అక్కడికొచ్చేసాము. ఇంకిక్కడ పిల్లలకి కావాల్సిన స్నాక్సు, నాకు ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకున్నాను.
ఇక మేము ఎప్పుడు బయటకొచ్చినా కంపల్సరీ పానీపూరి అయితే తిని వెళ్తామండి. సో పిల్లలకి చాలా ఇష్టం. యూపీలో మనం తినే స్నాక్స్ చాలా తక్కువ దొరుకుతాయండి. మనం తినగలిగే స్నాక్స్‌లో ఈ పానీపూరి కూడా ఒకటి. ఒక వీధికి 10, 15 పానీపూరి బండ్లుంటాయండి ఇక్కడ. పానీపూరి, దహీ పూరి, వీటితో కొన్ని చాట్ ఐటెమ్స్ కూడా చేస్తారు. ఆ చాట్ ఐటెమ్స్ అయితే మనం తినలేము కానీ పానీపూరి, దహీ పూరి ఇవన్నీ కూడా బానే ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ పావు బాజీ కూడా చాలా బావుంటుందండి. చాలా బాగా చేస్తారు. మేము ఎప్పుడైనా బయటకొచ్చినప్పుడు పానీపూరి లేదంటే పావు బాజీ ఇవి రెండే తింటామండి. ఇంకేమీ ఇక్కడ పెద్దగా దొరకవు. మనం దొరికినా కూడా మనం తినలేమనమాట. సో తినగలిగేవి ఇవి 2 మాత్రమే. ఇక ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూసారా అయోధ్యలో శ్రీరాముడి టెంపుల్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో అదే విధంగా ఇక్కడ డిజైన్ చేసి ఒక ట్రక్‌లో పెట్టారనమాట. చూడ్డానికి భలే ఉంది. యూపీలో అందరూ రామభక్తులేనండి. మనకి ఏదో ఒక చోట ఈ రాముడి పాటలు, భజనలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఎవరం భోజనాలు చేయలేదండి. పానీపూరి అవి తినేసాం కదా! ఇంకొక గ్లాస్ పాలు తాగేసి పడుకున్నాము. నేనైతే కిచెన్ నీట్‌గా క్లీన్ చేసేసాను. ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.